హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన టైం టేబుల్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. అండ్ టైం చాలా తక్కువ ఉంది. నోటిఫికేషన్ పడి చాలా రోజులైనా మనకి ఎగ్జామ్ ఇంకా జరగలేదు. బట్ ఏ మినిట్లో అయినా ఎగ్జామ్ సంబంధించిన డేట్ అయితే రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి అక్టోబర్ 15th తర్వాత కానీ లేదా నవంబర్ మిడ్ వీక్లో అయినా జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్టోబర్లోనే జరిగితే మీకు 1 month టైం ఉంటుంది. అదే మీకు నవంబర్ అయితే 2 months దొరకచ్చు. బట్ 2 months అయినా 1 month అయినా చాలా తక్కువ టైం అనమాట. సో ఈ తక్కువ టైంలో ఎలా చదివితే బాగుంటుంది అన్న టైం టేబుల్ గురించి చాలామంది నన్ను అయితే రిక్వెస్ట్ చేశారు వీడియో చేయమని. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఏఎల్పీకి సంబంధించి ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలన్న టైం టేబుల్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏఎల్పీకి కనుక ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర ఏఎల్పీకి సంబంధించిన కంప్లీట్ కోర్సు CBT1, CBT2 పార్ట్ ఏ అండ్ CBAT అంటే సైకోమెట్రీ టెస్ట్, ఈ 3 కవర్ అయ్యేలా ఒక కంప్లీట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం. 1200 లోపే ఉంటుంది మీకు. సో చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇంత మంచి కంటెంట్ ఎక్కడ దొరకదు. అండ్ నేను ఆల్రెడీ ఇదే ఎగ్జామ్ని రీసెంట్ నోటిఫికేషన్లో 85% అబోవ్తో స్కోర్ చేశాను అనమాట. అండ్ డివిజన్కి సంబంధించి చూసుకుంటే టాప్ 20 బెజవాడ్ డివిజన్లో మనం టాప్ 20లో అయితే ఉంటాం అనమాట ర్యాంక్లో. సో అటువంటి విధంగా ఈ జాబ్ అయితే నేను ఆల్రెడీ క్లియర్ చేశాను. ఏఎల్పీకి సంబంధించి మీకు కట్ ఆఫ్ అరౌండ్ 60 to 70 ఉండేది. సో నేనైతే అబోవ్ 85 తెచ్చుకున్నాను అనమాట. సో నాకు ఒక క్లియర్ ఐడియా ఉంది ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలని. సో నేను అదే విధంగా దానికి రిలేటెడ్గానే ఈ ఎగ్జామ్ సంబంధించిన కోర్స్ అన్నది క్రియేట్ చేశాను అనమాట. ఇంత తక్కువ ధరలో మీకు ఎక్కడా దొరకదు. కూపన్ కోడ్ SARAN కనుక యూజ్ చేస్తే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో ఈ కోర్సెస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో టైం టేబుల్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి కొన్ని విషయాల్లో క్లారిటీ అయితే రావాలన్నమాట. సో మీ దగ్గర అసలు ఎంత టైం ఉంది రోజులో, అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా లేదా వేరే ఏమైనా ఉందా మీకు వర్క్. సో ఆ వర్క్ పోగా మీకు టోటల్గా ఎంత టైం మిగులుతుంది రోజుకి. సో ఏ వర్క్ లేదు ప్రిపరేషనే అంటే డెఫినెట్గా మీ దగ్గర ఒక 10 to 12 hours అయితే ఉంటుంది. సో 10 to 12 hours డైలీ చదవాలంటే ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు మీరు సిలబస్ అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కువ టైం చదివితే మీరు త్వరగా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నా వల్ల కాదు బ్రో అంటే 10 to 12 hours చదవకపోయినా 6 to 8 hours అయితే డీసెంట్ టైం అండ్ ఈజీగా చదవగలుగుతారు. సో 6 to 8 hours చదువుకున్న ఫస్ట్ CBT1 సంబంధించి కంప్లీట్ చేసుకుని తర్వాత CBT2 కంప్లీట్ చేసుకుని మీరు ఆ రకంగా అయినా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు పాసిబిలిటీ ఉంది నేను చదవగలను అనుకుంటే 10 to 12 hours చదవచ్చు. ఓకే, ఇక్కడ స్వీట్ స్పాట్ వచ్చేటప్పటికి 10 స్వీట్ స్పాట్ అనొచ్చు. అంటే 12 hours ఎవరో చదువుతారు అని గ్యారంటీ ఉండదన్నమాట. 10 hours అయితే చదవచ్చు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు, లేదు బ్రో అంత చదవలేము అనుకుంటే 6 to 8 hours మీరు చదవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా మీకు కనీసం 5 hours అయితే దొరుకుతుంది అనమాట. 5 to 6 hours ప్లాన్ చేసుకుంటే. సో దాన్ని బేస్ చేసుకుని డిజైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎంత టైం దొరుకుతుంది అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యావరేజ్గా జాబ్ చేస్తున్న వాళ్ళైతే 6 hours అండ్ నార్మల్ వాళ్ళైతే ఒక 10 hours వరకు దొరుకుతుంది మీకు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీరు ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిలబస్ ఏంటి. ఓకే, సిలబస్ ఏంటి అన్నది చూడండి. పీడిఎఫ్లో కనుక చూస్తే మీకు సిలబస్ ఏంటి అన్నది తెలుస్తుంది. అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లో. అండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా వేరే టాపిక్స్ కూడా ఉంటాయి, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ నోటిఫికేషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని చూసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది PYQs చూడాలి. అంటే ఏఎల్పీకి సంబంధించి రీసెంట్ నోటిఫికేషన్ చూస్తే 2018 నోటిఫికేషన్ అనమాట. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి చాలా సెట్లు CBT1 జరుగుంటుంది, CBT2 జరుగుంటుంది. సో దానికి సంబంధించి అసలు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూడండి. సో దాన్ని బట్టి అసలు వీళ్ళు ఏ టాపిక్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఓకేనా. సో అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రైల్వే రీసెంట్గా కండక్ట్ చేసిన ఎనీ నోటిఫికేషన్ ఈ ఇయర్లో ఏదైనా జరుగుంటే ఆ నోటిఫికేషన్ కానీ లేదా లాస్ట్ ఇయర్లో జరుగుంటే ఆ నోటిఫికేషన్ కానీ తీసుకుని దానికి సంబంధించి మీ సిలబస్లో మ్యాచ్ అయ్యే వాటి నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ స్టాండర్డు లాస్ట్ టైం అడిగిన స్టాండర్డు రెండు సేమేనా ఇవి చెక్ చేసుకోండి. చెక్ ఒకవేళ సేమ్ అయితే వెల్ అండ్ గుడ్, మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నట్టు. ఒకవేళ సేమ్ లేదనుకోండి, ఏది ఇంప్రూవ్ అయ్యింది, ఎందులోంచి మార్పులు వచ్చాయి అన్నది గమనించాలి మీరు. ఓకేనా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అయితే చేయడం బెస్ట్. అప్పుడు ఏంటంటే మీరు తక్కువ టైం చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పిన్ పాయింటెడ్గా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో
దాన్ని మీరు కంప్లీట్ చేస్తే అందులోంచే వస్తాయి కాబట్టి మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఎంత టైం దొరుకుతుందో క్లారిటీ ఉండాలి, దాన్ని ఒక దగ్గర పెట్టుకోండి. తర్వాత పీవైక్యూస్ అయితే చూడండి, పీవైక్యూస్ చూసి అసలు సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందన్న అనాలిసిస్ ఒకటి చేసుకోండి. అండ్ దాని తర్వాత 2018 నోటిఫికేషన్లో పీవైక్యూస్ చూసిన తర్వాత రీసెంట్ రైల్వే ఎగ్జామ్ ఏదైతే జరిగిందో రీసెంట్గా టీసీఎస్ ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఏమైనా మార్పులు వచ్చినాయా అన్నది చూడండి. అండ్ లెవెల్ని కూడా చూసుకోండి, ఎందుకంటే లెవెల్ 6 ఎగ్జామ్కి లెవెల్ 2 ఎగ్జామ్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఎన్టీబీసీలో లెవెల్ 6 ఎగ్జామ్ది దీనికి అంతగా వర్కౌట్ అవ్వదు. కనీసం ఒక లెవెల్ 4కి ప్రిపేర్ అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టు అనమాట. మనమైతే లెవెల్ 6 లెవెల్ 4 అన్నీ కవర్ అయ్యేలాగే చెప్తాం మన యాప్లో. బట్ మినిమం అయితే లెవెల్ 4 అయినా కనీసం మీరు కవర్ అయ్యేలా కనుక చదివితే టఫ్గా వచ్చిన పేపర్ కూడా మీరు ఇబ్బంది పడరు అనమాట. సో ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు రివిజన్ అయితే చేసుకోవాలి. ఓకేనా, రివిజన్కి ఖచ్చితంగా టైం అయితే ఉంచుకోండి. అంటే మీకు ఎక్కువ టైం లేదు కదా, సో మీకు ఒకవేళ తక్కువ టైం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఎక్కువ మార్కులు వచ్చేవి గమనించుకుని ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకుంటే మీకు రివిజన్ కొంచెం టైం కూడా పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ 2 months ఉందనుకుందాం, 2 months ఉందనుకుంటే ఎగ్జాము 1 month or 45 days మీరు ప్రాపర్గా ఏమేమి మార్కులు ఎక్కువ వస్తాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకుని లాస్ట్ 15 daysలో అవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. రివిజన్కి ఖచ్చితంగా టైం పెట్టుకోకపోతే మళ్ళీ అందులోంచి ఇచ్చినా మీరు చేయకపోతే అసలు మీరు చదువుకుందానికి పాయింట్ ఉండదు. సో రివిజన్కి కూడా కొంచెం టైం అయితే పెట్టుకోండి. సో 1 month అనుకుని చదువుతారా, 2 months అనుకుని చదువుతారా అన్నది మీ ఇష్టం. బట్ ఎలా చదువుకున్నా ఇప్పుడు 1 month అనుకుంటే 10 to 7 days రివిజన్ అనుకోండి, 2 months అనుకుంటే 15 days రివిజన్ అనుకోండి. ఓకేనా, సో ఆ మిగతా టైంలోనే మీరు ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడైతే మీకు ఎంత దొరుకుతుంది, 23 days వరకు దొరుకుతుంది. ఈ కేసులో మీకు ఒక 45 days వరకు దొరుకుతుంది అనమాట. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇదే అని ఫిక్స్ అయ్యి చదువుకోవడం బెటర్. ఎందుకంటే ఎక్కువ మీరు ఎంతో కొంత ఫస్ట్ అయితే సిలబస్ కొంచెమన్నా కవర్ చేసుకుంటారు కదా. ఎగ్జామ్ ఒకవేళ ముందు జరిగితే ప్రాబ్లం అవ్వకుండా ఫస్ట్ కొంచెం సిలబస్ అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని మిస్టేక్స్ చేస్తారు, వాటిని అవాయిడ్ చేయాలి. ఏంటి ఫస్ట్ది అంటే న్యూస్ పేపర్ చదువుతుంటారు కరెంట్ అఫైర్స్ కోసం. జనరల్గా 1 to 2 hours చదువుతుంటారు. బట్ అది తప్పు అనమాట. మనం రాసేది యూపీఎస్సి కాదు. ఓకే, మనం రాసేది ఆర్ఆర్బీకి జనరల్గా కావాల్సింది న్యూస్ పేపర్ రీడింగ్ కాదు, మీకు కరెంట్ ఈవెంట్స్ మీద ఎంత అవేర్నెస్ ఉంది అని. ఓకేనా, సో మీరు చదవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. ఓకేనా, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మంత్లీ మ్యాగజైన్స్ కానీ లేదా మంత్లీ వీడియోస్ వస్తాయి కదా 1 monthకి సంబంధించి, అలాంటివి మోస్ట్ ప్రాబబ్లీ మ్యాగజైన్ తీసుకుంటే మీకు బెటర్ అనమాట, ఒకే దగ్గర దొరుకుతాయి. ఓకేనా, సో అందులో నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ అడుగుతారు అని నేను వీడియో చేశాను అనమాట. ఆ వీడియో మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అండ్ తర్వాత ఐకార్డ్స్లో ఇస్తాను. సో అప్పుడు అందులో ఉన్నదాన్ని బట్టి చూసుకుని మీరు ఆ టాపిక్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ ఆ మ్యాగజైన్లో కవర్ చేయండి. వీక్కి కనీసం 1 month అయినా కంప్లీట్ చేయాలన్నమాట, అది టార్గెట్ పెట్టుకోండి. సో మీకు 1 hourలో కవర్ అయిపోతుంది. 1 hourలో కవర్ అయితే అట్లీస్ట్ మీ దగ్గర ఒక 4 weeks ఉంటాయి. సో 4 months అన్నా కంప్లీట్ చేస్తారు. మీ లక్ బాగుండి ఎక్కువ టైం దొరికితే 6 months అబోవ్ కంప్లీట్ చేసుకుంటారు. దాంతోపాటు డైలీ మీరు ఏదన్నా దగ్గర 10 minutesకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూడండి. వీడియో అయినా పర్లేదు, లేదా హైలైట్స్ ఏమైనా ఉంటే వెబ్సైట్లో అక్కడి నుంచి అయినా చూడండి. కరెంట్ అఫైర్స్ ఓన్లీ 10 to 15 minutes ఓకేనా, ఎందుకంటే 40 minutes 30 minutes డైలీ చూడొద్దు. ఓన్లీ 10 to 15 minutes బుల్లెట్ పాయింట్స్ లాగా ఉంటాయి, అవి చూడండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అయితే అక్కడ కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 60 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డైలీ చూస్తారు కాబట్టి అక్కడి నుంచి కవర్ అయిపోద్ది. లాస్ట్ 4 weeks మీకు 4 ఇక్కడ కవర్ అయిపోద్ది అనమాట. సో అట్లాగా 6 months మినిమం అయితే ఇంత తక్కువ టైంలో మీరు కవర్ చేయొచ్చు. సో 6 months అంటే వెల్ గుడ్ అనమాట, మరీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు జరిగేది ఫస్ట్ CBT 1 కాబట్టి మీకు అది కొంతవరకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. అస్సలు ప్రిపేర్ అవ్వని వాళ్ళకన్నా మీకు చాలా వరకు సేవ్ చేయొచ్చు. షెడ్యూల్ కూడా ఎట్లా వేసుకుంటారు మీరు, షెడ్యూల్ అన్నది పాసిబుల్వి వేసుకోండి. ఓకేనా, రోజుకి 15 hours చదివేస్తాను, లేదా ఇప్పుడు 12 hours కూడా మీ వల్ల కాదనుకున్నప్పుడు వేసుకోవద్దు, వేస్ట్. మీరు పాసిబుల్ ఎంత చదువుకోగలుగుతారో అంతే చదవండి. 8 hours అయినా పర్లేదు,
మీరు ఎంత పాసిబుల్ అనుకుంటారో అంతే వేసుకోండి. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వేసుకుని మీరు చేయకపోతే డిమోటివేట్ అయిపోయి అస్సలకే మానేస్తారు. అదొకటి, ఆ మిస్టేక్ కూడా చేయొద్దు. నెక్స్ట్ చదివేటప్పుడు సింగిల్ సబ్జెక్టు ఒక రోజంతా చదవటం బెటర్. అంటే మ్యాథ్స్ ఉందనుకుందాం, రీజనింగ్ ఉందనుకుందాం. సో మ్యాథ్స్ ఒక్కటే ఒక రోజంతా, రీజనింగ్ అంతా ఒక రోజు ఇలాగ చదవటం బెటరా, లేకపోతే ఒకే రోజులో మొత్తం అన్ని మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇట్లా అన్నీ కవర్ చేయడం బెటరా అంటే కొంతమందికి ఇది చాలా త్వరగా అవుతుంది అనిపిస్తుంది. సో ఇది డిపెండ్స్. బట్ నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకుని మొత్తం సిలబస్, రీజనింగ్ తక్కువ చదివారు అనుకోండి, ఆ అటెంప్ట్లో మీరు చదివింది ఈజీగా ఇచ్చేసారు అనుకోండి అండ్ మీరు చదవంది టఫ్గా ఇచ్చారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. ఎందుకంటే మీరు చదివింది ఈజీగా ఇస్తే అందరూ చేసేస్తారు అండ్ మీరు చదవంది టఫ్గా ఇస్తే మీరు చేయలేకపోతారు. సో అప్పుడు మీకు వాళ్ళకి డిఫరెన్షియేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా అన్నీ కొంచెం కొంచెం అన్న చదువుకుంటూ ఉంటే అన్నీ రివైజ్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది, ఏది మర్చిపోకుండా మొత్తం కవర్ చేయొచ్చు. ఇకపోతే ఇప్పుడు మనం ఇద్దరి కింద డివైడ్ చేద్దాం. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి 6 అవర్స్ దొరుకుతుంది అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఒక 8 to 10 అవర్స్ దొరుకుతుంది అనుకుందాం. సో ఎన్ని దొరికినా మీరు 4 కింద డివైడ్ చేసుకోండి. ఓకేనా, మీకు డౌట్ కూడా రావచ్చు, బ్రో 10 అవర్స్ అంటే ఎట్లా చదువుతానని. సో 10 అవర్స్లా చూడకండి, 2 అవర్స్ స్లాట్ల కింద చూడండి. ఓకేనా, 2 అవర్స్ స్లాట్ల కింద మాత్రం చూస్తే మీకు అంత ప్రాబ్లం ఉండదు. సెషన్కి 2 అవర్స్ మాత్రమే. అంటే ఇప్పుడు ఇందులో మనకి రైల్వేలో మెయిన్గా ఏమేమి ఉంటాయి, మ్యాథ్స్కి ఒక సెషను, తర్వాత రీజనింగ్కి ఒక సెషను, అండ్ తర్వాత జిఎస్కి ఒక సెషను, అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అన్నమాట. అండ్ తర్వాత మిగతాది కరెంట్ అఫైర్స్, కొన్ని మిస్లీనియస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పార్ట్ మీరు ఎప్పటిదాకా ప్రిపేర్ అవ్వలేదు, పెద్ద టైం లేదనుకుంటే దీన్ని ఇగ్నోర్ చేసినా పర్లేదు, కరెంట్ అఫైర్స్ చూసుకోండి మెయిన్గా. ఓకే, ఇక్కడ మ్యాథ్స్కి 2 అవర్స్ సరిపోతుంది, బట్ రీజనింగ్కి 2 అవర్స్ కొత్తగా చేసే వాళ్ళకైతే అవసరం ఉంటుంది తప్ప ఆల్రెడీ చేసేసిన వాళ్ళకైతే ఇక్కడ 2 అవర్స్ అక్కర్లేదు, 1 అవర్ సరిపోతుంది. మిగతా 1 అవర్ కూడా దీనికే యూజ్ చేసుకోవచ్చు మీరు, అట్లా మార్చుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్కి మిగతా 2 అవర్స్ యూజ్ చేసుకుంటే త్వరగా సిలబస్ అనేది కంప్లీట్ అవుద్ది. అదే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని కూడా 4 పార్ట్స్ కింద చేసుకుంటే 1.5 అవర్ దొరుకుతుంది. మ్యాథ్స్కి 1.5 అవర్ పెట్టండి, రీజనింగ్కి 1 అవరే పెట్టుకోండి, తర్వాత జిఎస్కి 2 అవర్స్ పెట్టుకోండి. ఓకే, సో అలాగా కరెంట్ అఫైర్స్కి 1 అవర్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మీరు ఏది వీక్గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 1.5, 1, 2.5, 2, 4.5, 5.5 అవర్స్ అయిపోయింది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ మిగిలింది కదా, ఆ హాఫ్ అన్ అవర్ మీరు ఏది వీక్ ఇట్లా అనిపిస్తే దానికి స్పెండ్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి మన యాప్లో ఏఎల్పికి సంబంధించిన కంటెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది మనకి రీజనింగ్కి సంబంధించిన సిలబస్లో ఒక్కొక్కటి చాప్టర్ వైజ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ రోజు మనం ఇందులో నెంబర్ సిరీస్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా, జస్ట్ టైం టేబుల్ అంటే మనం జస్ట్ టైం మాత్రం 2 అవర్లు చదివితే సరిపోద్ది అని పెట్టుకోవద్దు. మెయిన్ టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ టేబుల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఆ 2 అవర్స్లో ఏదైతే అనుకున్నారో అది కంప్లీట్ చేయాలి. మీ పర్పస్ అదే కదా, అది కంప్లీట్ అవ్వకపోతే అసలు మీరు ఎందుకు చేసినట్టు. సో అందుకని టార్గెట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కేసులో చూసుకున్నట్టయితే ఫస్ట్ నెంబర్ సిరీస్ చదువుదాం అనుకున్నారు. సో నెంబర్ సిరీస్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, సో ఇదంతా కలిసి మీకు ఒక రోజులో కంప్లీట్ చేసేయచ్చు. సో కంప్లీట్ చేసాక ఏం చేయాలి, సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే చేసేసారు ఒక రోజులో. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ తీసుకోండి, పీవైక్యూస్. ఓకే, ఏఎల్పికి సంబంధించి 2018 ఉంటుంది, అండ్ 2019 గ్రూప్ డి ఉంటుంది, తర్వాత మీకు ఎన్టీపీసీ ఉంటాయి. సో వీటిల్లో నెంబర్ సిరీస్ సంబంధించి ఒక్కొక్క పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకేనా, అంతే మీకు అయిపోతుంది అనమాట సిలబస్. ఫస్ట్ అయితే అది చేయాలి. ఇది ఒక రోజు మనం రీజనింగ్కి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాథ్స్ గురించి చూద్దాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక్కోసారి సిలబస్ ఎక్కువ ఉంటుంది ఆ టాపిక్లో, అప్పుడు ఏం చేయాలో చూపిస్తాను చూడండి. సపోజ్ ఇలాంటి పెద్ద చాప్టర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇవి మీకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4 ఇకపోతే 5, 6, 7 వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒక రోజులో మీకు ఇది కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఆ రోజు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదవండి. చదివి నెక్స్ట్ రోజుకి కూడా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ప్యాటర్న్ పీవైక్యూస్ని సాల్వ్ చేయటం. ఓకేనా, అలా ప్లాన్ చేసుకోవాలి. ఒక్కోసారి మీకు త్వరగా అయిపోతుంది,
అంటే మీరు 2 hours ప్రిపేర్ అవుదాం అనుకుంటే రీజనింగ్ హాఫ్ అన్ అవర్లో అయిపోవచ్చు కొన్ని టాపిక్స్. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏదైనా ఇలాంటి టఫ్ది చదువుకోవచ్చు, లేదా వేరే సబ్జెక్ట్కి యాడ్ చేసేసుకోండి ఆ టైంని. ఆ టైంలో వేరే పెద్ద టాపిక్స్ ఏమైనా ఉంటే అదే సబ్జెక్ట్లో అది కంప్లీట్ చేసుకోండి. ఇది చూడండి, మ్యాథ్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్లోకి వచ్చాం. సో చూడండి, ఇవి కొంచెం పెద్దగా ఉంటుంది, ఆ టాపిక్ పెద్దది కాబట్టి. సో ఎక్కువ వీడియోస్ చూడాల్సి వస్తుంది. సో ఒక రోజులో అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, రెండో రోజు కూడా కలిపి ఇది ప్రిపేర్ అయిన తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ మొత్తం దానికి సంబంధించినవి ఒకేసారి సాల్వ్ చేయండి పీవైక్యూస్. ఓకే, సో అలాగనమాట. సో చదివినంత వరకు మార్క్ చేసుకుంటే చాప్టర్ వైజ్ ఒక్కొక్కటి మీకు 23 days లేకపోతే 45 days ఎంత అన్నది అయిపోయిన తర్వాత దాన్ని రివైజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎంతవరకు అయిందో అంతవరకు రివైజ్ చేసేసుకోండి. 23 days దాటిన తర్వాత లాస్ట్ 7 days ఉందనుకోండి, అప్పుడు కొత్త టాపిక్స్ చదవద్దు, అదే రివైజ్ చేసుకోండి, అది సరిపోతుంది. సో ఇలాగ మనం టైంని ఈజీగా మేనేజ్ చేసుకుంటే చాలా బాగా చదవచ్చు అనమాట. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, సో దీనికి మీరు చేయాల్సింది మీ సోర్సెస్ ఏదైతే ఉందో, అంటే బుక్ అయితే బుక్, లేదా మన క్లాసెస్ అయితే మన క్లాసెస్ తీసుకుని సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క చాప్టర్ టార్గెట్ పెట్టుకోండి, అది కంప్లీట్ చేయండి, దానికి సంబంధించిన పీవైక్యూస్ చేయండి. అది మన టార్గెట్ అనమాట. ఆ విధంగా మనం స్టార్ట్ అయితే చేద్దాం. నేను మీతో డైరెక్ట్గా మన యాప్లో తీసుకున్న వాళ్ళతో నేను ఒక సెషన్ కూడా ట్రై చేస్తాను, కండక్ట్ చేస్తాను. సో చూద్దాం ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అన్నది, మీ దాన్ని బట్టి మాట్లాడి దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయొచ్చు అన్నది కూడా చూద్దాం. మనం ఆ గైడెన్స్ సెషన్ లాగా ఒకటి తీసుకుందాం అది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అడగచ్చు, చూపిస్తాను ఇప్పుడు అది నేను మీకు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మీ డౌట్స్ ఏమన్నా అడిగితే అంతా క్లియర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అండ్ దాంతోపాటు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ అని ఉంది కదా, అక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ మీరు మీ డౌట్స్ అయితే అడగచ్చు. నేను కనుక చూస్తే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఆర్ ఒకవేళ అంటే చాలామంది అడుగుతారు కాబట్టి రిప్లై ఇవ్వలేకపోతే అందరికీ కలిపి వీడియో అయితే చేస్తాను అనమాట ఆ టాపిక్ మీద. సో అది. అండ్ డిస్క్రిప్షన్లో బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా ఇచ్చాను, అవి కూడా చెక్ చేయండి. తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఎందుకంటే యూజ్ అవ్వచ్చు అది మీకు. అండ్ ఫైనల్గా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి మన కోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కదా, తీసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. చాప్టర్ వైజ్ చదువుకోండి, టార్గెట్ పెట్టుకోండి, టైం కూడా బ్రేక్ చేసుకోండి సెషన్స్ కింద. రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్, రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, చాలా బల్క్ మెటీరియల్ అయితే ఉంది కదా, ఎలా చదవాలి, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని తెలియడానికి నేను వీడియో అన్నది చేశాను అనమాట. రైల్వే జాబ్స్ కోసం ఈజీగా కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలని ఆ వీడియో లింక్ ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్లో వస్తుంది, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏఎల్పికి సంబంధించిన శాలరీ అండ్ ప్రమోషన్ రిలేటెడ్ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది చెక్ చేసుకోవచ్చు. జాబ్ రోల్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ నేను మీకు ఇచ్చాను. అండ్ మీకు ఏఎల్పికి సంబంధించిన స్ట్రాటజీ వీడియో కావాలి అనుకుంటే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్స్ ముందు చదవాలి, అంటే ఏ చాప్టర్స్ ముందు చదవాలి, ఏ చాప్టర్స్ తర్వాత చదవాలి అన్న వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆర్ఆర్బి ఏఎల్పి ప్రిపరేషన్ స్ట్రాటజీ అని. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను తీసుకొస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.